మష్రూమ్ టోఫు స్టిర్ ఫ్రై. ఓకే, సో స్టిర్ ఫ్రై చేసుకోబోతున్నాం, అది కూడా మష్రూమ్స్తో. నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోఫు అలాగే మష్రూమ్స్ కట్ చేసుకుని మనం చక్కగా సోక్ చేసి తెచ్చేసుకున్నాం. ఇంకా అలాగే క్యాప్సికమ్, ఆయిల్ అండ్ మనకి చక్కగా ఉల్లిపాయలు. అవును, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో ముందుగా కొంచెం నూనె వేసేద్దాం. ఓకే, సో మష్రూమ్స్ అనగానే కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మనం చాలా డిషెస్ వింటూ ఉంటాం. అంటే మష్రూమ్స్తో కొంతమంది పులావ్స్ చేస్తారు, అలాగే స్టఫ్డ్ మష్రూమ్ ఉంటుంది, అలా డిఫరెంట్ వెరైటీస్లో చేసుకుంటూ ఉంటాము. సో అసలు ఈ మష్రూమ్ వల్ల మనకి ఏంటి ప్లస్ పాయింట్? సో మష్రూమ్స్ లో మనకు లో క్యాలరీ ఉంటుంది అండ్ అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఓకే ఓకే, అన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ ఉంటాయి మష్రూమ్ లో. సో ఎవరైతే వెయిట్ లాస్ కి ప్లాన్ చేస్తూ ఉంటారో అండ్ అలాగే కొంచెం కొలెస్ట్రాల్ తగ్గడానికి డైట్ ప్లాన్ చేస్తూ ఉంటారో మష్రూమ్స్ ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు డైట్ లో. సో వేడిగా ఉన్నప్పుడు సమ్మర్ లో కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఈ టెక్స్చర్ వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పెట్టేసేయచ్చు. అంటే డెంచర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ టెక్స్చర్ పెట్టేసేయచ్చు, ఎందుకంటే ఇదంతా సాఫ్ట్ గా ఉంటుంది కుక్ అయ్యాక కాబట్టి. అండ్ పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు, ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? సో ఫస్ట్ అల్లం వేసేస్తున్నాం. ఓకే, అల్లం, అలాగే వెల్లుల్లి కూడా. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా. సో మనకి ఏంటంటే ఫస్ట్ లో ఫ్యాట్ అనగానే అసలు ఏముంటాయి తినటానికి అని ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ రోజైతే అసలు నేనే షాక్ అవుతున్నాను. అంటే పాస్తాని కూడా లో ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసుకుని మనం తినచ్చని. ఇంకొకటి ఏంటంటే రుచికరమైన పదార్థాలు లైక్ మష్రూమ్, టోఫుని కూడా ఇలా స్నాక్ లాగా తినచ్చని నాకు ఇవాళే తెలిసింది. ఏంటంటే ఏదైనా సరే మనం చాలా మినిమల్ గా యూస్ చేయాలి. సో డైట్ అనగానే కంప్లీట్ గా జీరో కార్బ్స్, జీరో ఫ్యాట్, జీరో షుగర్, జీరో సాల్ట్ ఈస్ ఫైన్ సమ్ వాట్, ఎందుకంటే వాళ్ళ కండిషన్ ప్రకారంగా లైక్ చాలా హైపర్ గ్లైసమిక్ ఉంటే కనుక అండ్ షుగర్స్ బాగా షూటప్ అవుతాయి కనుక జీరో షుగర్ ఈస్ ఫైన్. అండ్ బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అయిపోతుంది, సోడియం లెవెల్స్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ గా ఉన్నాయి అంటే సోడియం, దానికోసం సాల్ట్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ వచ్చేసి జీరో చేయాల్సిన అవసరం లేదు, బికాస్ అది మనకు ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ అలాగే ఆయిల్ వల్ల, అంటే ఆయిల్స్ లోనే మనకి ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి, ఆయిల్ వల్ల మన స్కిన్ రిపేరింగ్ కూడా చక్కగా జరుగుతుంది. అండ్ దాంతో పాటు కార్బ్స్ వల్ల మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. సో ఎప్పుడైనా ఏ డైట్ అయినా ఫాలో అయ్యేటప్పుడు జీరో అనే వర్డ్ కట్ చేసి లో. ఓకే, ఏదైనా మనం కొంచెం మినిమల్ గా క్వాంటిటీ వైజ్ గా బ్యాలెన్స్డ్ డైట్ కనుక ఫాలో అవుతే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా అందుతాయి. సో ఎవరైతే వెయిట్ లాస్ కి చూస్తూ ఉంటారో సో కంప్లీట్ గా ఏది తినకుండా ఉంటే ఏది జరగదు, మనకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అలాగే మనకి వైటమిన్స్ కూడా అందవు. ఇలాగ ఏదైనా తక్కువ మోతాదులో తీసుకుంటే బెస్ట్ అంటారు. మనం ఏదైనా జీరో చేసినప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తే బాడీ అది యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అందుకని ఏదైనా మినిమల్ గా అయినా సరే బాడీకి అలా అలవాటు పెడుతూ ఉండాలి. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, నెక్స్ట్ టోఫు కూడా, అలాగే మష్రూమ్ కూడా. ఆల్రెడీ మనం వేసుకున్న గార్లిక్ ఫ్లేవర్ అయితే చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ముందుగా సాల్ట్, అలాగే కారం కూడా,
నెక్స్ట్ కొంచెం పెప్పర్ కూడా. లైట్గా వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేసి దాన్ని ఇప్పుడు మనం మగ్గనిద్దాం. ఓకే. మూత పెట్టేసుకుందాం. ఓకే పల్లవి, చక్కగా మన మష్రూమ్ స్టిర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. Yes. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. పల్లవి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, మష్రూమ్ టోఫు స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే. మష్రూమ్ టోఫు స్టిర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మన దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మష్రూమ్ టోఫు స్టిర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, టోఫు, మష్రూమ్, ఉప్పు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర. మష్రూమ్ టోఫు స్టిర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, టోఫు ముక్కలు, మష్రూమ్ ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు చల్లి మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ టోఫు స్టిర్ ఫ్రై రెడీ.